బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి వారిని అభివృద్ధిలో తీసుకురావడమే లక్ష్యంగా కమిషన్ పనిచేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ ఆకాంక్షించారు. ప్రస్తుతం జనాభా తగ్గిపోతుందని, జనాభా లెక్కలు దక్షిణాదిన తక్కువగా ఉన్నాయని మంత్రి చెప్పారు. బుధవారం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ మొటుకూరి సూర్యనారాయణ రాజుకు కాకినాడలో గోదావరి కళాక్షేత్రంలో పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ పరిపాలనలో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు ఇచ్చారు. తర్వాత అన్ని శాఖలు కూడా ఒక మంచి చైర్మన్ కమిటీ నియమించుకుని ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందించాల ఆలోచనతో ఈరోజు అన్ని శాఖల చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో ఈ రోజున రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ చైర్మన్గా మన ఏటుకూరి సూర్యనారాయణ గారిని ఇవ్వడం, ఈరోజు ఆ సందర్భంగా మనం ప్రమాణ స్వీకారం చేసుకున్న సందర్భంలో వారికి నా తరపున, కూటమి ప్రభుత్వం తరపున ఈరోజు మన అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న వారికి. మన అన్నిటికంటేనండి సూర్యనారాయణ గారికి ఒక గొప్ప చైర్మన్ ఇచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా గొప్ప చైర్మన్ ఇచ్చింది. ఎందుకంటే ఈ రోజున మనం చాలా సందర్భాలు ఎక్కడ తిరిగినప్పుడు, ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది చెప్తారు, మా పిల్లలకి వెనక ముందు ఎవరు లేరండి, పిల్లల్ని ఎవరో చూసుకున్నాం లేరండి అని చెప్పి మన దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ స్కూల్లో జాయిన్ చేయడం కూడా చేస్తూ ఉంటాం మనం అందరికీ. అదేవిధంగా చాలామంది పేదరికంలో ఉండి పిల్లలందరూ కూడా పనిలో పంపిస్తూ ఉంటారు. చాలామంది అక్కడ అంటారు, ఏంటంటే ఇలాంటి పిల్లలు కూడా చదివించుకుని ఇలా పనులు చేపిస్తున్నారంటే పేదరికం చెప్తుంటారు. కానీ వాళ్ళకి సరైన చదువు చెప్పి వాళ్ళకి ప్రయోజనం చేస్తే మనం అప్పుడప్పుడు అంటూ ఉంటారు పెద్దలు, మట్టిలో మాణిక్యాలు ఉన్నాయంటూ ఉంటారు. అలాంటి మట్టిలో మాణిక్యాలు తయారు చేయడానికి సూర్యనారాయణ రాజుకి మంచి అవకాశం వచ్చిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజున అలాంటి పిల్లలందరూ చదివించిన తర్వాత అండి చాలా మంది అక్కడక్కడ కనిపిస్తుంది. ఆయనతో కూడా మాకు సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా మరి ఆయన సుదీర్ఘకాలం ఉమ్మడి జిల్లాకే పనిచేశారు. మా మమ్మడివారి నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు ఆయన 2009లో. మరి ఎంతో కమిట్మెంట్, నిబద్ధత, క్రమశిక్షణ మరి అన్ని మూర్తించిన వ్యక్తి సూర్యనారాయణ రాజు గారు. పదవి వచ్చినా రాకపోయినా మరి పార్టీ గురించి పనిచేస్తూ సుదీర్ఘకాలం ఆయన సేవలు అందించారు. దాని గుర్తింపుగా ఈరోజు మరి గుర్తింపు రావడం కూడా మనందరి మరి అభిమాన మరి ఆయన సంపాదించుకున్నారు. ఈరోజు మరి బాలల హక్కుల గురించి, అలాగే చైల్డ్ లేబర్, చైల్డ్ మరి మ్యారేజెస్ గురించి కూడా ఈరోజు సమాజంలో కొంత మార్పు వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు, అయినా కొంత ఇబ్బంది ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఈ చైర్మన్ గారి అధ్యక్షతన అలాగే మెంబర్స్ నేను వారి మాటల్లో నేను విన్నాను, చాలా పూర్తి అవగాహన ఉంది వారికి. అంటే ఏం చెయ్యాలి, మన విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి, ఇది నాకు ఒక హోదా కాదు, ఇది ఒక బాధ్యత, ఇది సమాజ సేవగా భావిస్తాను, చేస్తామని చెప్పడం ఖచ్చితంగా వారికి మా సపోర్టు మరి ప్రజాప్రతినిధులుగా కానీ మన అందరి సపోర్టు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మనం ఎంత అభివృద్ధి చెందిన కొంత ఇబ్బందులు ఉన్నాయి, వీధి బాలల విషయంలో కానీ, చైల్డ్ మ్యారేజెస్ విషయంలో కానీ గ్రామాల్లో ఇంకా కొంత అవగాహన చేయాలి. బాగా బ్యాక్వర్డ్ ప్రాంతాల్లో మనం ఇల్లు ఐడెంటిఫై చేసి నా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ రోజు మేము కాలేజీ చదివే రోజుల్లో ఒక సిద్ధాంతం, ఆ రోజు మనకు పరిస్థితి తెలుసు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, అలాగే కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లు, కామన్ సివిల్ కోడ్, ఇవి ఈ దేశంలో ఎందుకు అమలవవు అనే ఆలోచనతో నా అంతటా నేనుగా ఆ రోజున్న పెద్దలు యొక్క ఉపన్యాసాలు, అటల్ బిహారీ వాజ్పేయి గారి ఉపన్యాసాలు కానీ, మన రాష్ట్రానికి సంబంధించిన వెంకయ్య నాయుడు గారి ఉపన్యాసాలు కానీ, అనేక పెద్దల యొక్క వాళ్ళ ఆలోచన దారిని గమనించిన తర్వాత ఈ దేశం కోసం పని చేయాలి అనే ఆలోచనతో ఆ రోజు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నేను ఆ రోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అనేక కార్యక్రమాలు నిర్వహించటం, ఆ సమయంలోనే అనేక మంది స్నేహితులు ప్రోత్సాహం, ఆ విధంగా విద్యార్థి రాజకీయాల్లో అందరూ సమన్వయంతో మా ఎస్కేబిఆర్ కాలేజీలో నేను చదివే సమయంలో ఒక కులం లోపల ఉంటే ఒక కులం బయట ఉండేది ఏదన్నా కార్యక్రమాలు చేస్తూ ఉంటే. కానీ మొట్టమొదటిసారి నేను ఆ కాలేజీలో చదివే సమయంలో అన్ని కులాలని ఆ బంద్లో పాల్గొని ఆ కాలేజీ అభివృద్ధి కోసం మొదటిసారి అక్కడ ఒక ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. ఆ విధంగా అందరి యొక్క సమన్వయంతో ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చామంటే అందరి యొక్క సమన్వయంతో ముందుకు వెళ్ళటం వల్ల ఈరోజు పార్టీలో కానీ విద్యార్థి పరిషత్తులో కానీ ఒక నాయకుడుగా మిగతా వాళ్ళ యొక్క ఒక సారూప్యత ఉంది నాకు సూర్యనారాయణ గారికి. అదేంటంటే 1990లో ఇద్దరు కూడా విద్యార్థి దర్శనం నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లోనే విద్యార్థి రాజకీయాన్ని మొదలుపెట్టడం జరిగింది. నేను 1994లో బీజేపీలోకి వెళ్ళాను. ఇంచుమించు 95లో అదే సమయంలో సూర్యనారాయణ గారు కూడా బీజేపీలోకి వెళ్ళారు. ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 35 సంవత్సరాలకు పైగా పార్టీ సిద్ధాంతాన్ని జెండాన్ని భుజాన్ని వేసుకుని పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. దాంట్లో ఒక 2 సారూప్యతలు అన్నాను నేను. ఒకటి 1990 నుంచి చేస్తూ ఉన్నాను. రెండో సారూప్యత ఏంటంటే ఇప్పుడే పాత వీడియో చూపిస్తుంటే రాజశేఖర రాజు గారు ఏంటి ఆ టైంలో మీకు జుట్టు ఉందా అని. నాకు కూడా అలాగే జుట్టు ఉండేది. రాజశేఖర రాజు గారు 30 సంవత్సరాలుగా విద్యార్థి పరిషత్తు 35 సంవత్సరాలుగా పనిచేస్తూ తిరుగుతూ చెరవేతి సర్వస్పర్శి సర్వవ్యాపి అని ఒక దీన్ని వేసుకొని పోయిన కారణంగా మా ఇద్దరి జుట్టు ఊడిపోయింది. అది మా ఇద్దరికి ఉన్న సారూప్యత. ఇదిలా శ్రీనివాస్ నేను చెప్పాను 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అది విద్యార్థి పరిషత్లో కానీ లేదా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా లేదా ఉపాధ్యక్షుడిగా లేదా కిసాన్ మోర్చాకి రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక బాధ్యతలు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతకి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. గతంలో అధికారిక బాధ్యతలు కూడా కప్పేస్తే వాటికి న్యాయం చేశారు. ఇప్పుడే మా కరిశెట్టి బాబు గారు చెప్తారు ఆయన నెమ్మదిగా ఉండేవారు. కానీ ఎంత నెమ్మదిగా ఉన్నా నన్ను చెప్పదలుకున్న విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలిగినారు రాజుగారు అన్న విషయం మనకు తెలుసు. ఎంత శాంతంగా కనిపిస్తారో అంతే ప్రశాంతంగా అందరితో కూడా సత్సంబంధాన్ని నెలకొల్పగలిగిన వాళ్ళు. అందుకని ఇవాళ ఈ జరుగుతున్న కార్యక్రమంలో పార్టీలకు సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళందరినీ దానికి ఉదాహరణగా నేను చెప్పగలను. రెండోది ఎంత మెత్తగా ఉంటారో అంతే గట్టిగా